అన్న ఒక చెల్లెల్లాగా అడుగుతున్నానన్నా, నాకు అన్నదమ్ములు కూడా లేరు. హలో అండి, అందరికీ నమస్కారం. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి ప్లీజ్ అండి. అశ్వత్ గురుదత్త అనే బాబు డిఎండి అని ఒక భయంకరమైన వ్యాధితో బాధపడటం జరుగుతుంది కదా, మనందరికీ తెలిసిందే ఆ విషయం. ఆ బాబుకి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలంటే 26 కోట్ల రూపాయలు కావాలంట. పాపం వాళ్ళ పేరెంట్స్ ఆ ఊరు ఈ ఊరు పట్టుకొని తిరుగుతున్నారండి డబ్బులు కలెక్షన్ కోసం. ప్లీజ్ అండి, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. నా వంతు సహాయం నేను చేశాను, మీరు కూడా మీకు తోచినంత సహాయం చేయండి. చేయలేదని నేను అనట్లేదన్నమాట, చేశారు. నా వంతు ప్రకారంగా కూడా నేను వీడియో చేయడం జరుగుతుందన్నమాట. ప్లీజ్ అండి, అందరూ కూడా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఆ బాబుకి సహాయం చేయండి. ఇంజెక్షన్ కోసం ఒక ఇంజెక్షన్ చేస్తే ఆ బాబు మంచిగా బ్రతికి వాళ్ళ పేరెంట్స్ దగ్గర హ్యాపీగా ఉంటాడు కదా. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఎవరు తోచినంత సహాయం వాళ్ళు చేయండి. ఇంకా వీడియోస్ను కూడా, నా ఒక వీడియో అని కాదనమాట, ఈ బాబుకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల కూడా గవర్నమెంట్ వరకు రీచ్ అవుతుంది. అది అప్పుడు ఏమైనా సహాయం చేయడం జరుగుతుందేమో. ప్లీజ్ అండి, అందరూ అర్థం చేసుకొని ఆ బాబుకి సహాయం చేయండి. మీ వంతు సహాయం మీరు చేయండి. మనం చేసిన సహాయం ఎక్కడికి పోదనమాట, మన బిడ్డలు కాపాడుతుంది అది. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. ప్లీజ్ అండి, బాబుకి సహాయం చేయండి ప్లీజ్. ఇప్పుడు మీరు చూస్తున్న మా బాబు పేరు అశ్వత్. ప్లీజ్ అన్న ఒక చెల్లెల్లాగా అడుగుతున్నానన్నా, నాకు అన్నదమ్ములు కూడా లేరు. హలో అండి, అందరికీ నమస్కారం. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి ప్లీజ్ అండి. అశ్వత్ గురుదత్త అనే బాబు డిఎండి అని ఒక భయంకరమైన వ్యాధితో బాధపడటం జరుగుతుంది కదా, మనందరికీ తెలిసిందే ఆ విషయం. ఆ బాబుకి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలంటే 26 కోట్ల రూపాయలు కావాలంట. పాపం వాళ్ళ పేరెంట్స్ ఆ ఊరు ఈ ఊరు పట్టుకొని తిరుగుతున్నారండి డబ్బులు కలెక్షన్ కోసం. ప్లీజ్ అండి, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. నా వంతు సహాయం నేను చేశాను, మీరు కూడా మీకు తోచినంత సహాయం చేయండి. చేయలేదని నేను అనట్లేదన్నమాట, చేశారు. నా వంతు ప్రకారంగా కూడా నేను వీడియో చేయడం జరుగుతుందన్నమాట. ప్లీజ్ అండి, అందరూ కూడా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఆ బాబుకి సహాయం చేయండి. ఇంజెక్షన్ కోసం ఒక ఇంజెక్షన్ చేస్తే ఆ బాబు మంచిగా బతికి వాళ్ళ పేరెంట్స్ దగ్గర హ్యాపీగా ఉంటాడు కదా. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఎవరు తోచినంత సహాయం వాళ్ళు చేయండి. ఇంకా వీడియోస్ను కూడా, నా ఒక వీడియో అని కాదనమాట, ఈ బాబుకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల కూడా గవర్నమెంట్ వరకు రీచ్ అవుతుంది. అది అప్పుడు ఏమైనా సహాయం చేయడం జరుగుతుందేమో. ప్లీజ్ అండి, అందరూ అర్థం చేసుకొని ఆ బాబుకి సహాయం చేయండి. మీ వంతు సహాయం మీరు చేయండి. మనం చేసిన సహాయం ఎక్కడికి పోదనమాట, మన బిడ్డలు కాపాడుతుంది అది. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి వీడియో